బ్రేకింగ్ న్యూస్ వైసీపీ టీడీపీకి షాక్ ఇచ్చారు విశాఖ 74వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ వంశీ. అనకాపల్లి జనసేన ఆఫీసులో కొనతాలను కలిశారు కార్పొరేటర్ వంశీ. త్వరలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేనలో చేరనున్నట్టుగా ప్రకటించారు. అర్ధరాత్రి వరకు టీడీపీ అధ్యక్షుడితో సహా పలువురితో సమావేశమైన వంశీ టీడీపీలో చేరతారంటూ జోరుగా ప్రచారం సాగింది. అనూహ్యంగా కొనతాల ఆధ్వర్యంలో జనసేనలో చేరడానికి సిద్ధమయ్యారు వైసీపీ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వైసీపీ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారు అనే దానికి సందిగ్ధత వీడిందా? జనసేనలోకి వెళ్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? విశాఖ జీవీఎంసీకి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రాజకీయం క్షణం మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లను అటు జనసేన టీడీపీలో జాయిన్ చేసుకోవడానికి ముఖ్యమైనటువంటి నాయకులు సంప్రదింపులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఇంకా దాదాపుగా 4 ఓట్లు వైసీపీకి అయితే అవసరం ఉన్న వైసీపీ నుండి టీడీపీకి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో నిన్నటి వరకు గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పలి నాగిరెడ్డి పెద్ద కొడుకు 74వ వార్డు కార్పొరేటర్ గా ఉన్నటువంటి వంశీరెడ్డి టీడీపీలో జాయిన్ అవుతున్నారని చర్చలు అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం కూడా మరొక 2-3 రోజుల్లో టీడీపీలో జాయిన్ అవుతారని చర్చలు జరిగినటువంటి న్యూస్ బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా టీడీపీ అధిష్టానం కూడా కొంత హ్యాపీగా ఫీల్ అయింది. వాళ్ళు ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం. అయితే ఈ రోజు సాయంత్రం అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణుని కలిసి పవన్ కళ్యాణ్ దగ్గర సమయం కోరినట్లుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సమక్షంలో తిప్పల వంశీరెడ్డి అటు జనసేనలో పార్టీలో జాయిన్ అవుతారు. ఈ మొత్తం వ్యవహారం కూడా 19వ తారీఖు లోపే జరుగుతుంది. 19వ తారీఖున అవిశ్వాస తీర్మానంలో అటు మేయర్ కి వ్యతిరేకంగా వంశీరెడ్డి కూడా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. మొత్తానికి చూస్తే అటు జనసేన పార్టీలో జాయిన్ అవుతూ అటు టీడీపీకి మరి ముఖ్యంగా వైసీపీకి గట్టి షాకే ఇచ్చారని దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది. Right. Thank you, Raju. Thanks for the details.